వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శిరీష. ఏరో ఇండియా 2025లో భాగంగా యుద్ధ విమానాన్ని మంగళవారం ఎంపీ రామ్మోహన్ నాయుడు నడిపారు. ఏరో ఇండియా 2025లో భాగంగా యుద్ధ విమానాన్ని నడపడం మరచిపోలేని అనుభూతినిచ్చిందని హెచ్సీఎల్ స్వదేశంలో సగర్వంగా తయారు చేసిన HJT-36SS అనే అద్భుతమైన జెట్ విమానంలో ప్రయాణించే అరుదైన అవకాశం లభించినందుకు విమానయాన రక్షణ తయారీలో రోజురోజుకు పెరుగుతున్న పరాక్రమానికి ఈ స్వదేశీ విమానం అద్భుత నిదర్శనమని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ ఆత్మ నిర్భర్ భారత్ లక్ష్య సాధనలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కొత్త శిఖరాలకు చేరుకోవడం ఆనందంగా ఉందని అన్నారు. మద్యం మత్తులో భార్యను చంపిన ఘటన సోంపేట మండలంలోని బెంకిలి గ్రామంలో చోటు చేసుకుంది. శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలంలోని జింకిభద్రకు చెందిన సాహుకారి ఢిల్లీశ్వరరావు బెంకిలిలో టీ షాపు నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నాడు. సోమవారం రాత్రి మద్యం తాగి వచ్చి తన భార్య రత్నాలతో గొడవకు దిగాడు. ఇద్దరి మధ్య గొడవ పెద్దది కావడంతో కోపంలో పక్కనే ఉన్న గొడ్డలితో భార్యను నరికివేయడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఢిల్లీశ్వరరావు ఇంటిపైన ఉన్న కుమారుడు వచ్చి చూసేసరికి ఆమె మృతి చెందింది. మృతురాలి కుమారుడు ఈ విషయాన్ని పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సోంపేట సీఐ మంగరాజు, ఎస్ఐ లవరాజు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ఢిల్లీశ్వరరావును అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హత్య విషయం ఉన్నత అధికారులకు సీఐ తెలియజేయడంతో సంఘటన స్థలానికి పలాస క్లూస్ టీం మరియు డీఎస్పీ వెంకటప్పారావు వచ్చి పరిశీలించారు. నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కారానికే తన మొదటి ప్రాధాన్యతని శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండు శంకర్ అన్నారు. శ్రీకాకుళం నగరంలోని విశాఖ ఏ కాలనీలో టీడీపీ ఎమ్మెల్యే కార్యాలయం నందు మంగళవారం ప్రజా గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించిన శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్. ఈ సందర్భంగా శాసనసభ్యులు గొండు శంకర్ మాట్లాడుతూ శ్రీకాకుళం నగరంతో పాటు రూరల్ గార మండలాల్లో పల్లె పండుగ ద్వారా గుర్తించిన సమస్యలను ఇప్పటికే శంకుస్థాపన చేశామన్నారు. వీటితో పాటు ప్రజా గ్రీవెన్స్ నిర్వహించి ప్రజల నుంచి వ్యక్తిగత వినతులతో పాటు రోడ్లు, విద్యుత్, కాలువలు తదితర సమస్యలకు సంబంధించిన వినతులు సైతం స్వీకరించారు. అక్కడికక్కడే అధికారులతో మాట్లాడి సాధ్యమయ్యేందుకు అవకాశం ఉన్న సమస్యలకు పరిష్కారం చూపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గొండు శంకర్ మాట్లాడుతూ ప్రజల నుంచి పింఛన్ కావాలని, ఇల్లు కావాలని దరఖాస్తులు వస్తున్నాయని, వీటితో పాటు గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరుతూ వినతులు అందజేస్తున్నారని వివరించారు. గత వైసీపీ ప్రభుత్వంలో 15వ ఆర్థిక సంఘం నిధులను ఇతర సంక్షేమ పథకాలకు వినియోగించుకోవడంతో గ్రామాల్లో అభివృద్ధి బాగా కుంటుపడిందన్నారు. గత పాలనలో అరాచకం, అవినీతి, అరెస్టులు తప్ప పేదల గురించి, అభివృద్ధి గురించి ఆలోచించే పాపానే పోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రంలో 30 ఏళ్లు వెనక్కి వెళ్లిపోయిందని, వ్యవస్థలన్నీ భ్రష్టు పట్టాయన్నారు. మరలా రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అహర్నిశలు శ్రమిస్తున్నారని పేర్కొన్నారు. దోచుకున్నాం దాచుకున్నాం అన్న రీతిలోనే గత ప్రభుత్వ పాలన సాగిందని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి రాక్షస పాలనకు స్వస్తి చెప్పేందుకు ఓటర్లంతా టీడీపీని ఆదరించి అఖండ విజయాన్ని అందించారన్నారు. ప్రజల ఆలోచనలకు అనుగుణంగా వారి పాలన అందిస్తున్న కూటమి ప్రభుత్వాన్ని మరో 30 ఏళ్ల పాటు గెలిపించుకుంటామని ప్రజలు చెప్పడంతో ఆనందంగా ఉందని ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కాశీబుగ్గ ఎల్సీ గేట్ వద్ద మంగళవారం రైలు కింద పడి ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
పలాస రైల్వే స్టేషన్కు కూతవేట దూరంలో ఉన్న కాశీబుగ్గ ఎల్సీ గేట్ వద్ద రైలు కింద పడి ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రైలు గేటు వేసి ఉన్న సమయంలో మంగళవారం ఉదయం గూడ్స్ రైలు వస్తుండగా పట్టాలపై యువకుడు పడుకున్నాడు. అక్కడ ఉన్న వాహనదారులు ఎంత కేకలు వేసినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. దీంతో యువకుని శరీరం 2 భాగాలైంది. విషయం తెలుసుకున్న జీఆర్పీ ఎస్ఐ షరీఫ్ తన సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పలాస ప్రభుత్వాసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. డ్రగ్స్ వినియోగ అనర్థాలపై వినూత్న రీతిలో అవగాహన కల్పించిన జేఆర్పురం పోలీసులు. కమ్మసిగడం జాతర మహోత్సవాలకు విచ్చేసిన అశేష జనవాహినికి సంకల్పం పేరిట మత్తు పదార్థాల వినియోగం, రోడ్డు ప్రమాదాలు, సైబర్ నేరాలు తదితర అంశాలపై వినూత్న రీతిలో అవగాహన కార్యక్రమం కల్పించిన జేఆర్పురం సర్కిల్ సిఐ ఎం అవతారం. ఈ సందర్భంగా జేఆర్పురం సిఐ మాట్లాడుతూ నిర్లక్ష్య డ్రైవింగ్, మద్యం సేవించి వాహనాలు నడపడంతో ప్రమాదాలు జరిగి అనేక మంది మరణించడం జరుగుతుందని జేఆర్పురం సిఐ ఎం అవతారం తెలిపారు. ఫిబ్రవరి 7, 8, 9 తేదీల్లో జేఆర్పురం పోలీస్ స్టేషన్ పరిధిలో గల కమసిగడం గ్రామంలో 3 రోజుల పాటు ఏర్పాటు చేసిన శ్రీ మహాలక్ష్మి అమ్మవారి జాతర మహోత్సవంలో భాగంగా విచ్చేసిన సుమారు 50,000 మంది జనవాహినికి ప్రతిరోజు సంకల్పం పేరిట మత్తు పదార్థాల వినియోగం, రోడ్డు ప్రమాదాలు, సైబర్ నేరాలు తదితర అంశాలపై ఇటీవల జరిగిన కొన్ని సంఘటనలు ఎల్ఈడి ద్వారా ప్రదర్శన చేశారు. జిల్లా ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డి ఆదేశాల మేరకు వినూత్న రీతిలో ప్రజలకు జేఆర్పురం సర్కిల్ సిఐఎం అవతారం అవగాహన కల్పించారు. ముఖ్యంగా యువతకు ఇలాంటి సృజనాత్మకమైన, సందేశాత్మకమైన అవగాహన కార్యక్రమాలు ప్రజలకు ఎంతగానో ఉపయోగపడతాయని విచ్చేసిన ప్రజలకు ప్రతి ఒక్కరికి హర్షాన్ని వ్యక్తం చేశారు. జిల్లా పోలీస్ యంత్రాంగం అనేక అవగాహన కార్యక్రమాల ద్వారా యువతకు సన్మార్గంలో నడిపించి వారిలో చైతన్యం తీసుకునేందుకు క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించడం జరుగుతుందని, కావున పోలీసు వారు తెలియజేసిన ఈ సూచనలు, జాగ్రత్తలు ప్రతి ఒక్కరూ పాటించాలని వారు కోరారు. మంగళవారం వైసీపీ కార్యాలయం నందు సమీక్ష సమావేశం నిర్వహించిన ఎచ్చెర్ల మాజీ శాసనసభ్యులు గొర్లె కిరణ్ కుమార్. రణస్థలం నందు నియోజకవర్గ స్థాయి వైసీపీ సమీక్ష సమావేశాన్ని ఎచ్చెర్ల నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు మరియు వైసీపీ సమన్వయకర్త గొర్లె కిరణ్ కుమార్ నిర్వహించారు. ఈ సమావేశాన్ని ఉద్దేశించి వారు మాట్లాడుతూ నియోజకవర్గ మరియు మండల స్థాయి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నూతన కమిటీ ఏర్పాటు చేశామని, 4 మండలాల పార్టీ అధ్యక్షులు మరియు అనుబంధ విభాగ అధ్యక్షులు సమన్వయం చేసుకుని పార్టీ కోసం గ్రౌండ్ స్థాయి నుంచి పనిచేయాలని, జరగనున్న ఆశయాలు ముందుకు తీసుకువెళ్లుటకు మనమందరం పనిచేయాలని అన్నారు. గ్రామ స్థాయిలో విభేదాలు పక్కన పెట్టి పార్టీ శ్రేణులను ప్రజా ఉద్యమాల కోసం సమాయత్తం చేయాలని సూచించారు. పార్టీలో నిబద్ధతతో పనిచేసే ప్రతి ఒక్కరికి పార్టీ గుర్తింపునిస్తుందని, అందులో భాగంగా వైసీపీ జిల్లా రాష్ట్ర స్థాయి కమిటీలో స్థానం కల్పించడం జరుగుతుందని అన్నారు. అనంతరం జిల్లా పార్టీ కమిటీ నాయకులు, మండల పార్టీ అధ్యక్షులు, నియోజకవర్గ అనుబంధ విభాగాల అధ్యక్షుల పరిచయ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి సనపల నారాయణరావు, వైసీపీ జిల్లా పార్టీ ఉపాధ్యక్షులు బొంతు సూర్యనారాయణ, జిల్లా వైసీపీ కార్యదర్శి అంబటి రాంబాబు, జిల్లా వైసీపీ సాంస్కృతిక విభాగం అధ్యక్షులు ఏ నారాయణరెడ్డి, జడ్పీటీసీ కాయల రమణ, పలువురు సర్పంచ్లు, ఎంపీటీసీలు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
మంగళవారం ఆశా వర్కర్స్ డే సందర్భంగా మాకివలస ప్రైమరీ కేంద్రంలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ శ్రమ్ పథకంపై ఆశా వర్కర్లకు అవగాహన కల్పించారు. మంగళవారం ఆశా వర్కర్స్ డే సందర్భంగా మాకివలసలో ప్రైమరీ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ శ్రమ్ పథకంపై సహాయ కార్యాధికారి విభూతి జయశంకర్ ఆశా వర్కర్లకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మరియు ఆశా వర్కర్లను ఈ శ్రమ్ పోర్టల్ నందు నమోదు కార్యక్రమం నిర్వహించారు. 15,000 రూపాయలలోపు ఆదాయం కలిగిన ప్రతి కార్మికుడు ఈ శ్రమ్ పోర్టల్ నందు నమోదు చేసుకోవచ్చని తెలియజేశారు. దీనికి మీకు యూఎన్ఏ నెంబర్ అని 16 అంకెల నెంబర్ వస్తుంది. సెంట్రల్ గవర్నమెంట్ ఏ పథకం పెట్టినా ఈ నెంబర్ ఎవడైతే ఈ శ్రమ్ రిజిస్ట్రేషన్ చేసుకున్నాడో వాడికి ఫస్ట్ ప్రియారిటీ ఇస్తారు. తర్వాత మిగతా వాళ్ళకి ఏ పథకాలను ఇస్తారు. కాబట్టి ఈ శ్రమ్ అనేది చాలా ఇంపార్టెంట్. అందుకోసం అందరూ కలెక్టర్ గారు అందరు డిస్ట్రిక్ట్ ఆఫీసర్లు మీటింగ్ పెట్టారు. హెచ్ఓ గారు అందరూ వచ్చారు. అందుకే మీ ఆశా వర్కర్లు చాలా మంది ఉండిపోయారని మీరు కూడా ఈ రోజు ఆశా వర్కర్స్ డే అని ఈ రోజు చేయించుకోండి. అందరూ తప్పనిసరి చేయించుకోండి. ఈ పథకం క్రింద ప్రమాద బీమా 2 లక్షల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాకివలస పిహెచ్సి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ విజయ్ కుమార్, హెల్త్ సూపర్వైజర్ సరోజ మరియు ఆశా వర్కర్లు పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి వికలాంగుల పిల్లలు గుర్తించే ప్రక్రియను అదనపు జిల్లా జడ్జి పి భాస్కర్ రావు మంగళవారం ప్రారంభించారు. వికలాంగులను గుర్తించి వారికి సకలాంగుల తరహాలో అన్ని రకాల సౌకర్యాలు కల్పించవలసిన బాధ్యత ప్రభుత్వాలపై ఉన్నాయని శ్రీకాకుళం 1వ అదనపు జిల్లా జడ్జి పి భాస్కర్ రావు అన్నారు. సోమవారం శ్రీకాకుళం జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ ఆధ్వర్యంలో ఇంటింటికి వెళ్లి వికలాంగుల పిల్లలను గుర్తించే ప్రక్రియను ప్రారంభించారు. న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి ఆర్ సన్యాసినాయుడు సారథ్యంలో అంగవైకల్యము గల పిల్లలను గుర్తించడంలో భాగంగా ప్రతి ఇంటింటికి వెళ్లి సర్వే నిర్వహించనున్నామని చెప్పారు. మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేసి విభిన్న ప్రతిభావంతుల గుర్తింపు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పలు శాఖల జిల్లా అధికారులు, లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ సిస్టమ్, పానెల్ లాయర్స్, పారాలీగల్ వాలంటీర్స్, అంగన్వాడీలు, ఏఎన్ఎంలు, తగు సిబ్బంది అధికారుల సమక్షంలో సర్వేను నిర్వహించబడుతుందని తెలిపారు. అంగవైకల్యము గల పిల్లలకు వారికి అవసరమగు వైద్య పరికరాలు అందించడంలో ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా 3వ అదనపు జిల్లా జడ్జ్ సిహెచ్ వివేకానంద్ శ్రీనివాస్, 4వ అదనపు జిల్లా జడ్జ్ ఎస్ఎం ఫణికుమార్, అడిషనల్ సీనియర్ సివిల్ జడ్జ్ సిహెచ్ యుగంధర్, లీగల్ ఎయిడ్ కౌన్సిల్, పానెల్ లాయర్స్, పారాలీగల్ వాలంటీర్స్, జి ఇందిరా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. మంగళవారం శ్రీకాకుళం జిల్లాలోని పొట్టి శ్రీరాములు మార్కెట్ను ఎమ్మెల్యే గుండు శంకర్ పరిశీలించారు. శ్రీకాకుళం పట్టణంలోని పొట్టి శ్రీరాములు మార్కెట్లో ఉన్న సమస్యలను పరిష్కరించే విధంగా చర్యలు చేపడతామని శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు గుండు శంకర్ అన్నారు. మంగళవారం పొట్టి శ్రీరాములు మార్కెట్ను ఆయన పరిశీలించారు. అక్కడ వర్తకులతో ముఖాముఖిలో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా గుండు శంకర్ మాట్లాడుతూ మార్కెట్లో నిత్యం రద్దీగా ఉంటుందని, పారిశుద్ధ్యం పూర్తి స్థాయిలో ఉండే విధంగా చర్యలు తీసుకుంటామని, వారికి ఉండే సమస్యలు పూర్తి స్థాయిలో తెలుసుకుని సాధ్యమైనంత వరకు చర్యలు చేపడతామని తెలియజేశారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.